హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చారీస్ ఇంగ్లీష్ అకాడమీ. ఈ చారీస్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే, స్టేట్ సెంట్రల్ ఎగ్జామ్ రాసే ప్రతి ఆస్పిరెంట్కు ఇంగ్లీష్ గ్రామర్ నుండి ఎక్కువ మార్కులు సాధించాలని మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఈ వీడియోను చూస్తారో, ఈ వీడియో చూసిన తర్వాత మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి చారీస్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అండర్స్టాండబుల్ వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ వీడియోలో మనం ఏం ప్రాక్టీస్ చేయబోతున్నామంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్, స్టేట్ సెంట్రల్ ఎగ్జామ్లో మనకు ప్రిపోజిషన్ అనే చాప్టర్ నుండి మార్క్స్ మనము ఎలా స్కోర్ చేయాలి, ప్రిపోజిషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా నేర్చుకోవాలన్నది ఈ వీడియోలో మనము డిస్కస్ చేయబోతున్నాం. ప్రిపోజిషన్ అంటే ఇట్ కనెక్ట్స్ టూ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక పదంలో, వాక్యంలో రెండు పదాలను కలపడానికి ఉపయోగించేదే ప్రిపోజిషన్. ఇందులో మనము ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఈ వీడియోలో ఎట్ అనే ప్రిపోజిషన్ గురించి మనం నేర్చుకుందాం. జస్ట్ మీకు ఒక 15 మినిట్స్లో ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ డిస్కస్ చేద్దాం. ఎట్ అనే ప్రిపోజిషన్ మనం ఎలాంటి సందర్భంలో ఉపయోగించాలి? వయస్సుల ముందు, బిఫోర్ ద ఏజెస్, వయస్సుల ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. అతను మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ మ్యారీడ్ డాష్ ది ఏజ్ ఆఫ్ 26. అతను 26 ఏట పెళ్లి చేసుకున్నాడు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఈ మ్యారీడ్ డాష్ ది ఏజ్ ఆఫ్ 26. ఇలా వయసుల ముందు మనం ఏం ఉపయోగించాలంటే ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. స్టేట్ ఎగ్జామ్, సెంట్రల్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు, ఈ మ్యారీడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 26. ఇదే క్వశ్చన్ ఇలా ఎలా అడగవచ్చు సార్ అంటే, ఈ మ్యారీడ్ డాష్ 26 అని కూడా ఇవ్వచ్చు. 26 అనే నెంబర్ అనేది ఏజ్కి సంబంధించింది కాబట్టి బిఫోర్ ద ఏజెస్ ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. వయసుల ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇంకా ఎలాంటి సందర్భంలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలంటే చూద్దాం ఒకసారి. షీ ఈజ్ లివింగ్, ఆమె నివసిస్తుంది. షీ ఈజ్ లివింగ్ డాష్ రామంతాపూర్, ఆమె రామంతాపూర్లో నివసిస్తుంది. షీ ఈజ్ లివింగ్ రామంతాపూర్ డాష్ హైదరాబాద్లోని రామంతాపూర్లో ఆమె నివసిస్తుంది. హైదరాబాద్ అనేది పెద్ద ప్రాంతం, ఓకేనా. బిఫోర్ ద హ్యూజ్ సిటీస్, ఓకేనా. పెద్ద ప్రాంతాల ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. బిఫోర్ ద స్మాల్ సిటీస్, చిన్న ప్రాంతాల ముందు అట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. షీ ఈజ్ లివింగ్ ఎట్ రామంతాపూర్ ఇన్ హైదరాబాద్. వయస్సుల ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. చిన్న ప్రాంతాల ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి, ఓకేనా. పెద్ద ప్రాంతాల ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇప్పుడు ఎట్ అనేది ఎక్కడ ఉపయోగించాము మనము? వయస్సుల ముందు ఎట్ ఉపయోగించామో, చిన్న ప్రాంతాల ముందు ఎట్ ఉపయోగించాము, ఓకేనా. ఈ ఈజ్ స్టేయింగ్, అతను నివసిస్తున్నాడు. ఈ స్టేయింగ్ డాష్ ఉప్పల్ డాష్ హైదరాబాద్ అనే బిగ్గర్ సిటీస్, ఓకేనా. పెద్ద ప్రాంతాల ముందు ఇన్ ఉపయోగించాలి. చిన్న ప్రాంతాల ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. వయసుల ముందు ఎట్ ఉపయోగించాలి, చిన్న ప్రాంతాల ముందు ఎట్ ఉపయోగించాలి. ఇంకా ఇలాంటి సందర్భంలో ఎట్ ఉపయోగించాలి సార్ అంటే, వారు కలిశారు. వారు నన్ను కలిశారు. దే మెట్ మీ డాష్ 8 PM, ఓకేనా. 8 గంటలకు వారు నన్ను కలిశారు. సమయాల ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. వయసుల ముందు ఎట్ ఉపయోగించాలి, చిన్న ప్రాంతాల ముందు ఎట్ ఉపయోగించాలి, సమయాల ముందు ఎట్ ఉపయోగించాలి. ఎట్ అనేది సమయాల ముందు ఖచ్చితంగా ఎట్ ఉపయోగించాలి. ఇంకా ఎలాంటి సందర్భంలో ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలంటే, ఈ సోల్డ్, అతను అమ్మాడు. ఈ సోల్డ్ షుగర్, అతను చక్కెరను అమ్మాడు. ఈ సోల్డ్ షుగర్ డాష్ 40 రూపీస్ పర్ కిలోగ్రామ్. ఒక కేజీ చక్కెరను 40 రూపాయలకు అమ్మాడు, 40 రూపీస్, ఓకేనా. బిఫోర్ ద ప్రైజెస్,
ఓకేనా, ప్రైజెస్ అమౌంట్ను తెలియజేసే సందర్భంలో ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. సమయాల ముందు ఎట్ ఉపయోగించాలి, చిన్న ప్రాంతాల ముందు ఎట్ ఉపయోగించాలి, వయసుల ముందు ఎట్ ఉపయోగించాలి. ఇంత సబ్జెక్టు నేర్చుకుంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చండి. ఓకేనా, ఎలాంటి సందర్భంలో ఎట్ ఉపయోగించాలి చూద్దాము. సరే, వయసుల ముందు, చిన్న ప్రాంతాల ముందు, సమయాల ముందు, కొంత ప్రైజ్ను తెలియజేసే సందర్భంలో. ఇంకా ఎలాంటి సందర్భంలో ఎట్టును ఉపయోగించాలంటే షీ ఈజ్ గుడ్ ఇంగ్లీష్ అనే ఇలాంటి సెంటెన్సెస్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినండి. షీ ఈజ్ గుడ్ ఎట్ అంటే ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అండి. గుడ్ అనే పదం రాగానే ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. Yes, he is poor mathematics. అతనికి అంతగా మ్యాథ్స్ తెలియదు, మ్యాథ్స్ రాదు. He is poor in mathematics. ఓకేనా, పూర్ ఇన్ గుడ్ ఎట్. ఇలాంటి సందర్భంలో ఎటు ఉపయోగించాలి. పూర్ అనే వర్డ్ను ఖచ్చితంగా ఇన్ అనేది ప్రిపరేషన్ ఫాలో అవుతుంటుంది. సమయాల ముందు, వయసుల ముందు, చిన్న ప్రాంతాల ముందు ఇలా ఫిక్స్డ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందు కూడా గుడ్ ఎట్ అనే ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఓకేనా, హీ లాఫ్డ్ అతడు నవ్వాడు. ఈ లాఫ్డ్ మీ అతడు నన్ను చూసి నవ్వాడు. ఈ లాఫ్డ్ ఎట్ మీ, గుడ్ ఎట్, లాఫ్డ్ ఎట్. ఓకేనా, ఆమె డోర్ తట్టింది. షీ knocked the door. ఆమె తలుపు తట్టింది. షీ knocked at the door. ఈ ప్రిపోజిషన్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అంటే good at, bad at, good at, bad at, look at, okay, laugh at, smile at, knock at. ఇలా ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అండి. ఓకే, గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, లుక్ ఎట్, లాఫ్ ఎట్, స్మైల్ ఎట్, నాక్ ఎట్, అరైవ్ ఎట్. ఇలాంటి ప్రిపోజిషన్స్ మనం ఏంటనే ప్రిపోజిషన్ మనము ఈ యొక్క వీడియో ద్వారా మనము కొంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారండి. ఎట్టనే ప్రిపోజిషన్ ఎలాంటి సందర్భంలో ఉపయోగించాలి, చిన్న ప్రాంతాల ముందు, వయసుల ముందు, అదేవిధంగా సమయాల ముందు, అదేవిధంగా కొన్ని ఫిక్స్డ్ వర్డ్స్ ఉంటాయి వాటి ముందు ఖచ్చితంగా గుడ్ ఎట్. పూర్ అనే వర్డ్ వచ్చినప్పుడు పూర్ ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి, ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఓకేనా, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ లాఫ్డ్ ఎట్ మీ అతను నన్ను చూసి నవ్వాడు. షీ knocked at the door ఆమె తలుపు తట్టింది. గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, లుక్ ఎట్, లాఫ్ ఎట్, స్మైల్ ఎట్. ఈ ఎగ్జాంపుల్స్ మీరు చాలా క్లారిటీగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామినేషన్లో ఈ వర్డ్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఈ వీడియో ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాం. ఎట్ అనే ప్రిపోజిషన్ మనము ఎలాంటి సందర్భంలో ఉపయోగించాం. నెక్స్ట్ మనము ఇన్ అనే ప్రిపోజిషన్ గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఇన్ అనే ప్రిపోజిషన్ మనం ఎలాంటి సందర్భంలో ఉపయోగించాలి. నెలల ముందు ఇన్ ఉపయోగించాలి. ఓకే, నెలల ముందు. ఓకే, వారు వచ్చారు. దే కేమ్ టు హైదరాబాద్. వారు హైదరాబాదుకు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఏప్రిల్లో వచ్చారు. వారు హైదరాబాదుకు ఎప్పుడు వచ్చారు? ఏప్రిల్లో వచ్చారు. ఇన్ ఏప్రిల్. దే కేమ్ టు హైదరాబాద్ ఇన్ ఏప్రిల్. సార్ మీరు ఏం చెప్పారు సార్? ఇక్కడ పెద్ద ప్రాంతాల ముందు, ఇంతకుముందు పెద్ద ప్రాంతాల ముందు, బిగ్గర్ సిటీస్ ముందు ఇన్ ఉపయోగించమని చెప్పారు కదా సార్, ఇన్ హైదరాబాద్ అని. మరి అక్కడ టు యూజ్ చేస్తారంటే మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఒకవేళ సెంటెన్స్ ఇలా ఇచ్చారనుకోండి, దే ఆర్ లివింగ్ వారు నివసిస్తున్నారు హైదరాబాద్లో నివసిస్తున్నారంటే ఇన్ హైదరాబాద్, దే ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పాలి. ఇక్కడ సెంటెన్స్ ఏముంది? వారు వచ్చారు. మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వారు వచ్చారు, వారు నివసిస్తున్నారు. వారు వచ్చారు, ఎక్కడికి వచ్చారు? టు హైదరాబాద్కు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఏప్రిల్లో. నెలల ముందు ఇన్ ఉపయోగించాలి, పెద్ద ప్రాంతాల ముందు ఇన్ ఉపయోగించాలి. అక్కడికి
హైదరాబాదు కంటే టు ఉపయోగించాలి. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆమె షీ వాక్డ్ ఆమె ఇక్కడ పని చేసింది. ఎప్పుడు పని చేసింది? డాష్ 2024లో పనిచేసింది. ఇన్ 2024 సంవత్సరాల ముందు, బిఫోర్ ద ఇయర్స్, బిఫోర్ ద మంత్స్. ఓకేనా, నెలలు సంవత్సరాల ముందు ఇన్ను ఉపయోగించాలి. పెద్ద ప్రాంతాల ముందు ఇన్ను ఉపయోగించాలి. చిన్న ప్రాంతాల ముందు ఎట్టు ఉపయోగించాలి. సమయాల ముందు ఎట్టు ఉపయోగించాలి. వయసుల ముందు ఎట్టు ఉపయోగించాలి. ఎస్, ఈ విధంగా ఇన్ అనే ప్రిపోజిషన్ ఇంకా ఎలాంటి సందర్భంలో ఉపయోగించవచ్చు ఇన్ అనే ప్రిపోజిషన్ అనేది? ఎస్, ఏ బుక్, ఒక పుస్తకము. ఏ బుక్ వాజ్ ఉండేను. ఎక్కడ ఉండేను? డాష్ ద బాక్స్. ఓకేనా, పుస్తకము ఉండెను డాష్ ద బాక్స్. ఓకేనా, పెట్టెలో ఉండెను. కదలని వస్తువులు లోన ఉన్నాయని చెప్పే సందర్భంలో ఇన్ ఉపయోగించాలి. ఏ పెన్ ఈజ్ డాష్ మై పాకెట్. పాకెట్లో పెన్ను ఉన్నది. ఏ పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్. కదలని వస్తువులు లోన ఉన్నాయని చెప్పే సందర్భంలో ఇన్ను ఉపయోగించాలి. నెలలు సంవత్సరాల ముందు ఇన్ను ఉపయోగించాలి. పెద్ద ప్రాంతాల ముందు ఇన్ను ఉపయోగించాలి. చిన్న ప్రాంతాల ముందు ఎట్టు ఉపయోగించాలి. వయసుల ముందు ఎట్టు ఉపయోగించాలి. సమయాల ముందు ఎట్టు ఉపయోగించాలి. ప్రైజెస్ ముందు ఎట్టు ఉపయోగించాలి. ఈ వీడియో ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, స్టేట్ సెంట్రల్ ఎగ్జామ్ రాసే ప్రతి ఆస్పిరెంట్ ఎగ్జాంపుల్స్ అన్ని మీరు రిటర్న్గా నోట్ డౌన్ చేసుకోండి. ఈ మ్యారీడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 26, ఈ మ్యారీడ్ ఎట్ 26. షీ ఈజ్ లివింగ్ ఎట్ రామంతాపూర్ ఇన్ హైదరాబాద్. ఈజ్ స్టేయింగ్ ఎట్ ఉప్పల్ ఇన్ హైదరాబాద్. They met me at 8 p.m. He sold sugar at 40 rupees per kilogram. She is good at English. He is poor in mathematics. The very important questions. He laughed at me. She knocked at the door. Good at, bad at, look at, laugh at, smile at, knock at. అదేవిధంగా ఇన్ అనే ప్రిపోజిషన్ ఎలాంటి సందర్భంలో ఉపయోగించాలి? ఇన్ ఏప్రిల్. దే కేమ్ టు హైదరాబాద్ ఇన్ ఏప్రిల్. నెలల ముందు. దే ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్. పెద్ద ప్రాంతాల ముందు. షీ వర్క్డ్ హియర్ ఇన్ 2024. సంవత్సరాల ముందు. ఏ బుక్ వాజ్ ఇన్ ద బాక్స్. ఏ పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్. ఇంత బ్యూటిఫుల్గా మనకు ఎట్టు ఇన్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసాము. ఎస్, ఇంకా ఇలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ కనుక మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి చారీస్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ వీడియోస్ రికార్డెడ్ అయినా లైవ్ క్లాసెస్ అయినా ఒకే ఉంటుంది కాబట్టి అందులో మారవు. ఎన్ని సంవత్సరాలైనా ఇంగ్లీష్ మారదు కాబట్టి చారీస్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ను మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసి ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో అన్ని క్లాసెస్ అన్ని వినండి. ఈ యొక్క 15-20 నిమిషాల వీడియో మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అండి. ఈ వీడియోస్ ఇక్కడ టైం వేస్ట్ ఏం చేస్తలేను. ఎట్ ఇన్ అనే ఈ ప్రిపోజిషన్ ఎక్కడ వాడామనేది తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రిపోజిషన్, ఏ ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం మనం? నెక్స్ట్ ఎట్ ఇన్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇంటూ అనే ప్రిపోజిషన్ గురించి ప్రాక్టీస్ చేద్దాం. ఇంటూ అనే ప్రిపోజిషన్ ఎలాంటి సందర్భంలో ఉపయోగించాలి అంటే లోనికి అని చెప్పే సందర్భంలో, లోపలికి అని చెప్పే సందర్భంలో. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. అతను వచ్చాడు. ఈ కేమ్ డాష్ ది ఆఫీస్. అతను ఆఫీసులోనికి వచ్చాడు. ఈ కేమ్ ఇంటూ ది ఆఫీస్. అతను ఆఫీసులోనికి వచ్చాడు. he came dash the hall. అతను హాలులోనికి వచ్చాడు. he came into the hall. లోనికి అని చెప్పే సందర్భంలో ఇంటూ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఎస్, అతను వచ్చాడు. he came dash my room. నా రూములోనికి వచ్చాడు. he came into my room. అతను బిల్డింగ్ లోనికి వచ్చాడు. he came dash the building. అతను బిల్డింగ్ లోనికి వచ్చాడు. he came into the building. లోనికి అని చెప్పే సందర్భంలో ఇంటూ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఓకేనా? ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎగ్జామినేషన్లో అతను ఏం చేస్తారంటే క్వశ్చన్ మార్చేస్తాడు. నేను క్వశ్చన్ చూడండి. ఈ వర్బుని మార్చేస్తాడు. ఈ వర్బుని ఏం చేస్తారంటే ఈ
he entered dash the office. He entered dash the office. ఈ వీడియో చూసే వాళ్ళు ఆన్సర్ ట్రై చేయండి ఒకసారి. ఎంటర్ ది ఆఫీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. హీ ఎంటర్డ్, అతను ప్రవేశించాడు. హీ ఎంటర్డ్ డాష్ ది హాల్, అతను హాలులోనికి ప్రవేశించాడు. వీడియోని ఎవరైతే వాచ్ చేస్తారో ఆన్సర్ గెట్ చేయండి, నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ క్వశ్చన్. హీ ఎంటర్డ్ డాష్ మై రూమ్. ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రిడిక్ట్ చేయండి ఆన్సర్. ఈ ఎంటర్ అంటే ఏంది? ప్రవేశించాడు. ఈ ఎంటర్డ్, అతను ప్రవేశించాడు. ఈ ఎంటర్డ్ డాష్ ద బిల్డింగ్, అతను బిల్డింగ్ లోనికి ప్రవేశించాడు. చూడండి ఇక్కడ వర్బ్ మార్చాడు. కేమ్ అంటే ఏంది? ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్ వరకు వచ్చాడు. అక్కడ నుండి ఏం చేశాడు? లోనికి వచ్చాడు. లోనికి అంటే ఇంటూ యూజ్ చేయాలి. మరి ఎంటర్ అంటే మీనింగ్ చెప్పండి. ఎంటర్ అంటే ఆఫీసు లోనికి ఆల్రెడీ ప్రవేశించాడు. కాబట్టి ఇక్కడ మనము ఇంటూ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయకూడదు. ఇంటూ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయకూడదు. నో ప్రిపోజిషన్ అండి, ఇంటూ అనే ప్రిపోజిషన్ వాడకూడదు. You can say he entered the office, he entered the hall, he entered my room, he entered the building. We don't use the preposition. ఓకేనా? ఎప్పుడైతే ఎంటర్ అనే పదం వచ్చిన, ఎంటర్ అంటేనే ఆల్రెడీ లోనికి రావడం, లోనికి వచ్చేసాడు. కేమ్ అంటే ఇక్కడికే వచ్చాడు. ఈ నుండి ఏం చేశాడు? ఇంటూ లోనికి వెళ్ళాడు. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్. We can say he came into the office, he came into the hall, he came into my room, he came into the building. Then he entered the office, he entered the hall, he entered my room, he entered my room, he entered the building. Very very important preposition అండి. ఇంటూను ఇక్కడ యూజ్ చేయమని చెప్పారు, ఇక్కడ యూజ్ చేస్తలేరు. అంటే మీనింగ్ ఆఫ్ ది వర్బ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం ఏం చేసాము? ఎట్ అనే ప్రిపోజిషన్ ప్రాక్టీస్ చేసాం. ఇన్ అనే ప్రిపోజిషన్ ప్రాక్టీస్ చేసాం. ఇంటూ అనే ప్రిపోజిషన్ ప్రాక్టీస్ చేసాం. ఎట్ అనే ప్రిపోజిషన్ ఎలాంటి సందర్భంలో ఉపయోగించాలి? వయస్సుల ముందు, చిన్న చిన్న ప్రాంతాల ముందు, అదేవిధంగా సమయాల ముందు, ప్రైజెస్ ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇన్ అనే ప్రిపోజిషన్ నెలలు సంవత్సరాల ముందు, పెద్ద ప్రాంతాల ముందు. ఇంటూ అనే ప్రిపోజిషన్ లోనికి అని చెప్పే సందర్భంలో, అది కేమ్ అనే పదం వచ్చినప్పుడు ఇంటూ యూజ్ చేయొచ్చు. ఎంటర్ అనే వర్బ్ వచ్చినప్పుడు ఇంటూ వాడకూడదు. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీరు వీడియో చూసేవాళ్ళు ఇవన్నీ నీట్గా రాసి పెట్టండి. ఎగ్జాంపుల్ రాసి ఎట్, ఇన్, ఇంటూ గురించి మనం ఇంత క్లారిటీగా నేర్చుకోగలిగాం. ఇంకా సిస్టమేటిక్ ఒక ఆర్డర్గా నేర్చుకోవాలంటే యూట్యూబ్ ద్వారా మాకు తెలిసిపోయింది. చారీస్ సార్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి యాప్ ద్వారా. ఈ చారీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ను మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసి మీరు రెగ్యులర్గా 2 వీడియోస్, ఒక వీడియో డ్యూరేషన్ వచ్చేసి 30 minutes, డైలీ ఒక 1 hour కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇన్ఫార్మ్ చేయండి. చాలా బ్యూటిఫుల్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయబడ్డాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనము వేరే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. అదే ప్రిపోజిషన్ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.